ఎలా ఉండబోతుంది అంటారు శాసనసభ ప్రశ్న ఎలా ఉండబోతుంది? నంబర్ 1గా ఉంటుంది. 15 లక్షల జనం వస్తారు. నంబర్ 1 నిజంగానే నిజంగానే వస్తారు, ఇంకా ఎక్కువ వస్తారు. ఎందుకు ఇంత ఎండలో వచ్చే అవకాశం ఉంటుందంట? ఎందుకు రారు? వస్తారు. అదంతా టీడీపీ ఇది ప్రచారం, రారని. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ పైనుంచి వస్తే బీజేపీ పొత్తు, మోడీ కూడా ఇప్పుడు పొత్తుతో వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఒక్కడే ఉన్నాడు జగన్, ఎలా ఉంటుంది? అందరు కలిసి వచ్చిన చాలు. సింహం సింగల్ గానే వచ్చింది, గెలుస్తాడు. నంబర్ 1 175కి 170తో గెలుస్తాడు. షర్మిల ఉంది కదా, సొంత చెల్లెలు షర్మిల కూడా. షర్మిల మాట కూడా ఎవరు వినరు. కాంగ్రెస్ ఇది చేసింది కదా వాళ్ళ ఫ్యామిలీని, అయినా అందుకని వినరు షర్మిల మాట కూడా. అది ఇప్పుడు చూస్తున్నట్లేదండి, రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు చేశాడు కానీ జగన్ అనే వ్యక్తి ఏం చేశాడు నీ అంత చూస్తాను పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. ఏం అప్పులు చేశారండి? ఏం అప్పులు చేశారు? జగన్ పాతాళంలో పంపిస్తున్నారు. ఏవి వల్ల కాదు, పవన్ కళ్యాణ్ వల్ల కాదు. అది ఏం అప్పులు చేశాడు? అమ్మఒడి ఇచ్చాడు, రైతు రుణ మాఫీ చేశాడు, రైతు భరోసా, మరి ఆటో వాళ్ళకి డబ్బులు వేసాడు, ఆసరా, ఇవన్నీ ఇచ్చాడు. ఇంకా అప్పులు ఆడుండే. అన్నీ నంబర్ 1గా చేస్తున్నాడు. వచ్చేది జగనే, మళ్ళీ ప్రభుత్వం అయ్యేది జగనే. అది